ఏమైనా చిరాకున్నావు బేగొచ్చావేమి? డ్యూటీలో ఆర్గ్యుమెంట్ ఏందన్న, జాబ్ నచ్చలేదు, మానేద్దాం అనుకుంటున్నాను. మానేద్దాం అనుకుంటున్నావా? ఎందుకు నా ఆడిషన్ తీసుకున్నావు? అప్పట్లో నా సంపాదన ఉండేది కాబట్టి ఇంటి ఖర్చులకి ఈఎంఐలకి వాటికి సరిపోయేది. ఇప్పుడు మాకా వయసు అయిపోయింది, నీకా పెళ్ళి అయిపోయింది. మా గురించి పిల్లల గురించి ఆలోచించరానా? ఆవేశంతో కాదు. నీలాగే చాలామంది ఆవేశంతో డెసిషన్ తీసుకొని ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు ఫైనాన్షియల్గా ఇబ్బందులతో రోడ్డున పడ్డారు. ఆవేశంలో కాదు నాన్న, ఆలోచించి డెసిషన్ తీసుకో.